అన్న మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి అడుగుతున్నాం. తెలంగాణ ఏర్పాటును ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళంతా ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించట్లేదు, తెలంగాణ జరిగిన విభజన తీరును వ్యతిరేకిస్తున్నామని చెప్తారు. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి కూడా గతంలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయి అన్నారు. ఆ వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకం కాదా? తెలంగాణకు సరే ఎవరైనా రెచ్చగొట్టినా సరే వచ్చి మీ అయ్య జాగీరా అని పక్క రాష్ట్రం వచ్చి ఒక వ్యక్తి అంటే దాన్ని మీరు తెలంగాణ వ్యక్తిగా ఎలా చూస్తారు? ఇప్పుడు మేము ఆ మాట మేము వింటే తప్పకుండా మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ ఇస్తాం. మేము వినలే, ఎవరు అనరా లేదా మాకైతే తెలియదు. అట్లా ఎవరైనా నాకు తెలిసింది ఏంటంటే ఒక కాంగ్రెస్ మంత్రి అన్నాడని, ఆయన జాగిరా తెలంగాణ అని అన్నాడని, దానికి నిన్న ఈయన తెలంగాణ 4 కోట్ల జనాన్ని జాగిరని ఈయన అన్నాడు. ఈ 4 కోట్ల జనాభా జాగి ఇప్పుడు అంటుండు, గతంలో మా కుటుంబం జాగిరి అని చెప్పి వాళ్ళు పరిపాలించారు. కాబట్టి వాళ్ళ మాటలు నేనైతే వినలేదు. ఎవరు మాట్లాడినా ఎవరే కాదు, తెలంగాణకు ఎవరు అవమానపరిచినా, తెలంగాణ ప్రజల ఒక మనోభావాన్ని ఎవరు కూడా దెబ్బతీసినా దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. సార్ ఇక్కడ వన్ క్వశ్చన్ సార్. ఇప్పుడు అలయన్సెస్ గురించి సార్, కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో యూ విల్ గో సోలో ఆర్ యూ విల్ హ్యావ్ అలయన్సెస్? As far as our now present plan is concerned, I said that we will fight alone, we are going alone, but we need the support of all the people and all fractions and all the groups for our victory. The alliances and other things will be decided by our national party leadership. That's all. సార్ ఇక్కడ మేము హైకమాండ్తో బై ఎలక్షన్స్ మున్సిపాలిటీ మేము డిస్కస్ చేయలేదు కదా. వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గర వచ్చినప్పుడు మీ సపోర్ట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరు సపోర్ట్ చేస్తా అంటే సపోర్ట్ తీసుకుంటాం, మీ సపోర్ట్ ఎవరు వద్దనం కదా. అంతవరకు కానీ మీరు దాంట్లో హైకమాండ్ ఎప్పుడు బై ఎలక్షన్కి హైకమాండ్ ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు. మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీ ఎవరిని అడగలేదు, మేము వాళ్ళే సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి మీ సపోర్ట్ తీసుకున్నాం. రామచంద్ర గారు, సార్ సీఎం రేవంత్ రెడ్డి ఈజ్ లుకింగ్ అప్ టు బీజేపీ ఫర్ వేరియస్ ఇష్యూస్ సార్. ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ ఈ సేయింగ్ దట్ ఎలక్షన్స్ టైంలోనే రాజకీయాలు ఉంటాయి, మిగతా టైంలో ఫర్ ద కాజ్ ఆఫ్ స్టేట్ ఐ లుక్ అప్ టు, అంటే బీజేపీ హెల్ప్ అడుగుతున్నారు. బీట్ వేరియస్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్, లేకపోయినా తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కానీ బీజేపీ కలిసి వస్తే బాగుంటుంది అని అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? సార్ తుమ్మడిహట్టి కానీ